గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దాదాలు వచ్చినట్టున్నారు. వెళ్ళండి, వెళ్ళి ఆహ్వానించండి. ఏమైనా మన వాడి మాట అంటే మాటే. మిస్టర్ యశ్వంత్, గాంధీనగర్ 2nd స్ట్రీట్ ఓల్డ్ బంగ్లాలో ఖుషీ బ్యాంక్ చైర్మన్ ని డైరెక్టర్ ని ట్రేస్ చేశాను. జీడీ ఎంట్రీతో వచ్చి సీన్ ఆఫ్ అఫెన్స్ లో క్రైమ్ నంబర్ FIR పూర్తి చేయి. చైర్మన్ ఎస్కేప్ అయ్యాడు. వాడెక్కడికి వెళ్ళాడో నాకు తెలుసు. ఓకే? ఎక్స్క్యూజ్ మీ హౌస్ కొంచెం సెర్చ్ చేయాలి. ఇక్కడ ఎవరు లేరే. నేను మా ఆవిడ తప్ప ఇంకెవరు లేరు. అయినా చర్చ్ అంత మినిస్ట్రీ నా ఇంటికి వచ్చి చర్చింగ్ అంటావా? యువర్ ఇన్సల్టింగ్ టోటల్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అసలు గాంధీవాదిని నా ఇంటికి వచ్చి చర్చింగ్. నా ఒంటి మీద ఏముంది? కద్దరు. గాంధీ గారి పాటని కద్దరు మాటని వదలని ఓన్లీ వన్ రాజకీయ నాయకుని. హోల్ ఇండియాలో నేను ఒక్కనే ఉన్నాను. నమ్మమంటారా? నమ్మే తీరాలి. ఎందుకంటే నేను వేసుకున్నది కద్దరు, నువ్వు వేసుకున్నది కాకి. ఆ తర్వాతే కా వస్తుంది. కా ఎప్పుడు గొప్పే. నేను పుట్టడం, స్వతంత్రం రావడం ఒకే రోజు. అదే నెల? అది ఆగస్ట్ అండి. ఆగస్ట్. ఏ తారీఖు? 15th. 15. ఆగస్టు 15 అర్ధరాత్రి 12 గంటలకి నేను పుట్టాను. ఆ తర్వాత విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని మొట్టమొదటిసారిగా నేను అరెస్ట్ అయ్యాను. జయాంధ్ర ఉద్యమంలో రైలు రోకా చేస్తూ రెండోసారి అరెస్ట్ అయిన ఘన చరిత్ర నాకుంది. అవన్నీ ఓకే సార్. మిమ్మల్ని చంపడానికి టెర్రరిస్టులు బాంబులతో ఇంట్లో ఉన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే సర్చ్ చేయడానికి వచ్చాం. టెర్రరిస్టులు ఉన్నారా? అందులోనూ సూసైడ్ స్క్వాడ్ ఉన్నారు. ఇప్పటికే చాలాసేపు సుత్తి కొట్టి నా టైం వేస్ట్ చేశారు. ఒక పోలీస్ ఆఫీసర్ గా మిమ్మల్ని కాపాడుకోవడం నా ధర్మంగా ఆవిడ చెప్తున్నాను. వింటే వినండి, లేకపోతే మీ కర్మ. ఇది నా లాస్ట్ ఇల్లుట్ అవుతుంది. గుడ్ బై. పదవి లేకపోయినా డబ్బు లేకపోయినా బతకచ్చు. ఎవరా నువ్వు? ఇడియట్. కమ్ ఆన్ మినిస్టర్, ఇదిగోండి బాంబు. వీడే టెర్రరిస్ట్. ఏంటి బే లుక్ ఇస్తున్నావు? మీ తాలూకా? నేను ఖుషీ బ్యాంక్ చైర్మన్ సార్. నువ్వు ఖుషీ బ్యాంక్ చైర్మన్ రా? కానిస్టేబుల్స్ కమ్ హియర్. yes మేడం. వీడిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. బాస్టర్డ్.
ఇంక మీరేం టెన్షన్ పడకండి సార్. అమ్మయ్య తలుపు ఎందుకు వేస్తున్నావు? నీ భార్య పనోళ్ల ముందు నిన్ను తిట్టకూడదని రా. మినిస్టర్ని నన్ను పట్టుకుని రా అంటావా? ఇంకా ఎక్కువ మాట్లాడితే పచ్చి బూతులు తిడతాను రా. ఏంటి స్వాతంత్రం వచ్చిన రోజు నువ్వు పుట్టావా? స్వాతంత్రం వచ్చిన డేటే తెలియని నీలాంటి యదవులు పదవుల్లో ఉండబట్టే దేశంలో తగలనిది. నోరెత్తా బూట్ కాదు విశాఖపట్నం బ్రోతల్ హౌస్ నడుపుతూ పట్టుబడి విశాఖ ఉక్కు మూవ్మెంట్ లో అరెస్ట్ అయ్యావా? జయాంధ్ర ఉద్యమంలో రైల్ వ్యాగన్ లూటీ చేస్తూ పట్టుబడి రైల్ రాకా ఉద్యమంలో అరెస్ట్ అయ్యానంటావా? బీ కేర్ఫుల్. ఇదిగో సాంబవి, ఈ రోజు నా ఒంటి మీద దెబ్బ కొట్టావు. నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టను. ఏం చేస్తావరా? ట్రాన్స్ఫర్ 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 అంతేగా. ఐ డోంట్ కేర్. నీలాగా సీక్రెట్ లాకర్స్ బ్లాక్ అమౌంట్ బ్యాంక్ లో దాచే బ్యాడ్ అలవాటు నాకు లేదు. ఉన్నవి రెండు యూనిఫామ్ లో, ఒకటి ఇక్కడ ఇంకోటి నా ఇంట్లో. అర్థమైందా? అవును, ఇందాకేమన్నా నువ్వు కద్దరు నే కాకియా? కా తర్వాత ఖా వస్తుందా? కా అంటే కద్దరు కాదురా, కా అంటే కరము అంటే గాడిద అని అర్థం. కాదంటే ఈసారి ఏమైనా తేడా చేసావో అసెంబ్లీలో కాదు పర్మనెంట్ గా జైల్లో తోసేస్తా నీ యప్ప. ఏమయ్యో నువ్వు పోతే సీఎం గారు నాకు టికెట్ ఇస్తారంటావా? సీఎం గారు కాదే, శిరీష మీరా? రవి నువ్వేంటి ఇక్కడ? కాఫీ బాగుందా? చాలా. అది కాదు రవి, నువ్వు ఇక్కడ. ఈ హోటల్ మనోల్దే. మన ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? చాలా బాగున్నారు. అవును మీరేంటి ఇక్కడ? ఏమైంది అన్నా? అన్నా ఏమైందన్నా? అన్నా లే అన్నా. స్వామి త్వరగా కారుదా. జాగ్రత్త అన్నా, త్వరగా పట్టిది అన్నా. అన్నా త్వరగా పోనీ. డాక్టర్ 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 ఏమైంది? డాక్టర్ త్వరగా చూడండి డాక్టర్. లోపల తీసుకోండి. ఎలా ఉంది డాక్టర్? డాక్టర్ చనిపోయాడమ్మా. ఆ పేపర్స్ ఏంటి రవి? అతని భూమికి సంబంధించిన పేపర్స్. ఒక సంవత్సరం నుంచి ఈ పేపర్స్ పట్టుకుని ప్రతిరోజు ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగేవాడు. భూమిని తాకట్టు పెట్టి అప్పు తీసుకున్న పాపానికి టైంకి వడ్డీ కట్టలేదని అప్పిచ్చిన ఆ దొర ఎంఆర్ఓ ఆఫీసులో లంచం ఇచ్చి భూమిని తన పేరు మీద రాయించుకున్నాడు. ఈ ఎంఆర్ఓ ఆఫీసులో ఎవరు నిజాయితీగా పనిచేయట్లేదండి. చెట్టు కట్టి నరకాలు ఒక్కొక్కడిని. నరికేడవేంటి రవి? నువ్వు కాగితం మీద ఒక బొమ్మ గీస్తావు, ఒక చోట సరిగ్గా రాదు, ఏం చేస్తావు? ఎరేజర్తో సరిచేస్తావా లేకుంటే ఆ పేపర్ని చింపేస్తావా? మరి మనుషుల విషయంలో ఎందుకు రాదు ఆ ఆలోచన? తప్పు చేసిన ప్రతి ఒక్కరిని నరుక్కుంటూ పోతే చివరికి మిగిలేది మనుషులు కాదు, శవాలు. పదరవి రా. పానుకోటి నర్సయ్య ల్యాండ్ ఎవరు చూస్తున్నారు? మీరెవరు? ఇదిగోండి అప్లికేషన్.
ఇది డిస్ప్యూట్ ల్యాండ్, ఎవడేం చేయలేడు. నీ నిర్లక్ష్యం, నీ లెక్కలేనితనం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. ఒక కుటుంబమే రోడ్డు మీద పడింది తెలుసా? ఏంటమ్మా గొడవ? హలో సార్. ఓకే సార్. యు ఆర్ డిస్మిస్డ్. ప్యూన్, నేను ఒక పేపర్ ఇస్తాను, అది కలెక్టర్ గారికి ఫ్యాక్స్ చేయి. అలాగే మేడం. ఎవరమ్మా మీరు? ఈ ఊరికి కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ. మీ పరిస్థితులు నాకు తెలుసు. పని చేస్తేనే మీకు పూట గడుస్తుంది. పనులు మానుకుని మీరు ఈ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మరి ఎట్టాగమ్మా? నేనే మీ ఊరొస్తాను. ఆ రోజు అరగంట వీలు చూసుకుంటే చాలు, మీ పని పూర్తయిపోతుంది. దండాలమ్మా. ఓకే ఓకే. రామ్మా శాంభవి, నమస్తే. ఏంటి ఆలోచిస్తున్నావు? మెంటల్ హాస్పిటల్లో ఉండాల్సిన మా తమ్ముడు ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాడేంటాని కదా. దట్ ఈస్ ధన్రాజ్, ఈ సిటీకే రాజుని. మీ పోలీస్ డిపార్ట్మెంట్ మా లాంటి విలన్ని ఏమీ చేయలేదు. నీ చేతిలో ఉన్న ఈ లాఠీ నీకు ఊతకర్రగా ఉపయోగపడుతుందేమో కానీ మాలాంటి వాళ్ళ మీద ప్రయోగించడానికి మాత్రం పనికిరాదు. నీ బెల్ట్, నీ ప్యాంట్ టైట్ గా ఉంచడానికే తప్ప మా మీద నీ పవర్ చూపించడానికి మాత్రం కాదు. పోతే నీ షూస్ లెఫ్ట్ రైట్ కొట్టడానికే తప్ప మాలాంటి వాళ్ళని కొట్టడానికి మాత్రం అస్సలు పనికిరాదు. ఈ మాత్రం చిన్న విషయం తెలుసుకున్నావనుకో, నువ్వు జీవితంలో బాగా పైకొస్తావు. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. మినిస్టర్ గారు నమస్తే. ఇప్పుడు కేక్ కోసే కార్యక్రమం మొదలవుతుంది. బాబు, నువ్వు కేక్ కోసి మీ అన్నయ్య గారు నోట్లు పెట్టమ్మా. మీరేం ఫీల్ అవ్వద్దండి, పాపం పిచ్చోడు కదా. మీ కార్యక్రమం మీరు కానివ్వండి. కానివ్వండి. గుడ్ అంకుల్, గుడ్ అంకుల్. అంకుల్ మరే నాకు ఆ బెల్ట్ కావాలి. నేను తీసుకొస్తాను కదమ్మా, నేను తీసుకొస్తానుగా. కూల్ డౌన్ అమ్మా సాంబి, కూల్ డౌన్. అసలే బర్త్డే బాబు, అందులోనూ పిచ్చోడు. కొంచెం బెల్ట్ అమ్మా. ఇదిగో తీసుకో బాబు. అంకుల్ అంకుల్, మరి నేను ఇప్పుడు ఒక ఆట ఆడుకుంటానే. అలాగే ఏమవుతామా? నేను ఎవరినైతే ముట్టుకుంటాను వాళ్ళు షర్ట్ తిప్పి డాన్స్ చేయాలి. సత్తేనా ప్యాంట్ కూడానా? షర్ట్ ఒకటి చాలు, వీళ్ళందరూ చెప్పు. అలాగే ఇగో, చిన్నోడు ఏదో ముచ్చలు పడుతున్నాడు, కొంచెం కోఆపరేట్ చేయండి.
ఇన్స్పెక్టర్, ఎస్ మేడం. పిచ్చి ముదిరి పైనుంచి కింద దూకి చచ్చాడని ఎఫ్ఐఆర్ రాసుకోండి. ఓకే మేడం. దానికి సాక్ష్యం ఈ మినిస్టరే. ఇతని దగ్గర కూడా సాక్షి సంతకం తీసుకోండి. అలాగే మేడం. మిస్టర్ ధనరాజ్, ఇందాక ఏమన్నా పోలీస్ బెల్ట్ ప్యాంటు జారిపోకుండా ఉండడానికా? చూసావుగా, తట్టో నుంచి జారిపోయిన నీ తమ్ముణ్ణి ఉరి తీసే అంత పవర్ ఈ బెల్ట్ కుంది. సిన్సియర్ గా డ్యూటీ చేసే పోలీస్ ఆఫీసర్ క్యాప్, బెల్ట్, షూ కూడా సిన్సియర్ గా డ్యూటీ చేస్తాయి. అది మా పోలీస్ పవర్. మైండెడ్. విజిలెన్స్ ఆఫీసర్ భార్యను చంపినందుకు నీ తమ్ముడు చచ్చాడు. విజిలెన్స్ ఆఫీసర్ నువ్వే చంపావని కేసు రీఓపెన్ చేస్తున్నాను. కౌంట్ యువర్ డేస్, కౌంట్ యువర్ డేస్. ఎంఆర్ఓ గారు ఏంటి ఛార్జ్ తీసుకున్న మొదటి రోజే ఆఫీస్లో మీ పవర్ చూపించారట? అన్నయ్య, నువ్వు సస్పెండ్ చేసిన వ్యక్తి నా దగ్గరికి వచ్చాడమ్మా. పాపం కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతడి వల్ల నష్టపోయిన ఒక వ్యక్తి నా కళ్ళ ముందే చనిపోయాడన్నయ్య. కన్నీళ్లు ఎన్నిసార్లు తుడుచుకున్నా పోతాయి, కానీ వీళ్ళ నిర్లక్ష్యంతో పేదవాళ్ల ప్రాణాలే పోతున్నాయి. అన్నయ్య, మనూరి సమస్య పేదరికం కాదు, నక్సలిజం. నాలాంటి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ డ్యూటీలు సక్రమంగా చేయకపోవడం వల్ల విసిగిపోయిన జనం అడవిలో వాళ్ల హెల్ప్ తీసుకుంటున్నారు. ఒక వ్యవస్థ ఇక్కడ సరిగ్గా పనిచేయనందుకే మరో వ్యవస్థ అక్కడ పుట్టింది. అందుకే నా పన్నం చేయనివ్వండి. స్నానం చేసిరండి, భోజనం చేద్దాం. నమస్కారం అమ్మా. నమస్తే. ఇలా రండి. మీ ఊరు నుంచి కొందరు ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లికేషన్స్ ఇచ్చారు. తను వాళ్ళ పేర్లు చెప్తారు, వాళ్ళని పిలవండి. అలాగే మేడం. వెళ్ళండి. మేడం, కాఫీ. నువ్వెప్పుడు వచ్చావు రవి? మీరు గంటకోసారి కాఫీ కావాలంటారు కదా, మాటి మాటికి వెళ్ళి రావడం ఎందుకని వచ్చేసా. రవి, ఈ కాఫీ కోసమైనా నిన్ను పెళ్లి చేసుకోవచ్చు. అదేంటి అలా అనేసారు? దట్స్ ఎ కాంప్లిమెంట్. భలే వారండి బాబు. దండాలమ్మా. నమస్తే. ఇలా ఇవ్వండి. చెప్పండి, మీ సమస్యలేంటో. పేరు తలుపుల వీరాంజనేయులు. ఉన్నది 3 ఎకరాల పొలం. చిన్నుపాటి ధనుంజయరావు అనే మహానుభావుడు అందులో 2.5 ఎకరాల భూమిని తన పేరు మీద రాయించుకున్నాడు. అడిగితే నీ దిక్కున్న చోటు చెప్పుకోమన్నాడు. దిక్కులేనాడు కాబట్టి 1/2 ఎకరం భూమి మీదే పెద్ద కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అవునమ్మగారు, ఆ పొలం ఎలాగైనా తిరిగిప్పించేయండి అమ్మగారు. ఆ పొలం కోసం 3 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను అమ్మగారు. వీరబాబు, వీళ్ళందరి దగ్గర కలెక్ట్ చేసుకో. మేడం, దాదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరి పరిస్థితులు ఇవే. వీళ్ళ సమస్యలు పరిష్కారం కావాలంటే మాట్లాడాల్సింది వీళ్ళతో కాదు మేడం, మన ఊరి పెద్ద మనుషులతో. ఇందు మూలంగా 50 మంది గ్రామ ప్రజలకి తెలియజేయదేవనగా శ్రీరామగిరి గ్రామ పంచాయతీ మోతుబరి రైతులు, సన్న చిన్నకారు రైతులందరూ రేపు ఉదయం 10 గంటలకి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి రావాలా. హలో, ఎవరు? నమస్తే బాబాయ్, నేను ఈశ్వర్ రెడ్డి. ఎలా ఉన్నావు? బాగున్నా. చెప్పు బాబాయ్. శిరీష్ ఎంఆర్ ఆఫీస్లో భూ సమస్యల గురించి రేపు మీటింగ్ ఏర్పాటు చేసింది. ఈ విషయం మన వాళ్ళంతా ఎలా తీసుకుంటారో అర్థం కావట్లేదు. అందుకనే మీకు ఫోన్ చేశాను. శిరీష్ చెప్పింది చేయండి, అదే మనకి కలిసి వస్తుంది. సరే బాబాయ్, ఉంటాను. నమస్తే మేడం. నమస్తే అమ్మా. కూర్చోండి. పొలాల్లో పండిన పంట కోతకొచ్చినా ఈ రోజుకి ఒక్క గింజ కూడా తెగకుండా పక్షులకు, పందికొక్కలకు ఆహారంగా పోతుందంటే దానికి కారణం ఇది. ఈ ఊరికి పట్టిన దౌర్భాగ్యం మీరు చేసిన అక్రమాల చిట్టా. కడుపు మంటతో ఉన్నవాళ్లు మీరు చెప్పిన కూలీకొచ్చి ఎందుకు పనిచేస్తారు? దౌర్జన్యాలు చేసి దిక్కున్న చోట చెప్పుకోమన్నారు. ఇప్పుడు అడవే వాళ్ళకి దిక్కైంది. అది ఎవరి తప్పు? మొత్తం 100 ఎకరాల పైచిలుకు భూమి వాళ్ల దగ్గర దౌర్జన్యంగా లాక్కుని ఇన్ని సంవత్సరాలుగా మీరు అనుభవిస్తూ ఉన్నది. మీ అంతట మీరుగా తిరిగిచ్చేస్తారా, లేదా
చట్టం ఎలా పనిచేస్తుందో మీకు చేసి చూపించమంటారా? అలా చేయండి మేడం. నువ్వు ఆగవే నరసింహులు. ఏం చేయాలో మా ఎంఆర్ఓ గారికి బాగా తెలుసు. అట్టా కానివ్వండి అమ్మా. ఇస్తే మీ పొలాలు ఇవ్వండి, మా వివం. మీ పేరేంటి? సామిరెడ్డి. రూల్స్ ప్రకారం వెళ్తే మీ మొత్తం పొలం పోతుంది. కూర్చోండి. సామిరెడ్డి కూర్చో. ఏమ్మా సంతోషమేగా? మరీ నువ్వు అనుకున్నంత చెడ్డవాళ్ళేం కదమ్మా మనోళ్ళు. పదనాన్న. నమస్తే. పెద్ద ఆయన చెప్పాడు, అంతా మన మంచికే. పోను పోను నీకే అర్థం అవుతుంది. ఇన్నాళ్ళకి మీకు మంచి జరుగుతుంది. గారు మీ సపోర్ట్ మాకు కావాలి. స్వామి. అయ్యా, మీ అన్నయ్య గారు ఎలక్షన్ నిలబడుతున్నారమ్మా? అవును. అయితే మా ఓట్లని మీ అన్నయ్య గారికేనమ్మా. వాళ్ళు ఏం చేసినా దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. అమ్మాయి గారు, సంజీవ్ రెడ్డి గారు వస్తున్నారంట. మధ్యాహ్నం భోజనానికి అన్నయ్య గారు ఇంటికి వచ్చి ఉన్నారమ్మా. అవునా? సరే సరే అమ్మా. రవి, నువ్వు కూడా నాతో వచ్చే. అది రవి, ఇక్కడ నాకు ఫ్రెండ్స్ అంటూ ఎవరు లేరు. నాకు తెలిసిన వాడివి నువ్వు ఒక్కడివే. ఐమ్ ఫీలింగ్ అలోన్. అందుకే. అర్థమైందా? సరే. బాగున్నావా? నమస్తే చెన్నారెడ్డి. నమస్తే. బాగున్నారమ్మా? సుబ్బారెడ్డి పదండి. ఊళ్ళో మనోళ్ళంతా బాగున్నారు కదా ఈశ్వరా? అంతా బాగున్నారు బాబాయ్. సంతోషం. ఈసారి మళ్ళీ మనం ఏకగ్రీవం అవ్వాలి రెడ్డి. మనకు పోటీ లేదు, మనదే విజయం. సంతోషం. కూర్చోండి. మీరందరూ లోపలికి వెళ్ళి భోంచేయండి. అలాగే అన్న. ఆ రైతు కూలి సమస్యలు ఎంతవరకు వచ్చినాయి? మాట్లాడుతున్నాం బాబాయ్, దాని గురించి మీరేం వరి అవ్వట్లేదు. బాబాయ్, ఆ, నమస్కారం. రండి రండి. ఎంఆర్ఓ శిరీషారెడ్డి గారు. శిరీష రెడ్డా? ఆ, శిరీష అనే పిలవచ్చుగా. అమ్మమ్మ, పులికి పంచాలాగా సింహానికి చూలాగా అది మన ఐడెంటిటీ. అదంతా ఉండాలి. సరే బాబాయ్, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. మీరు కానివ్వండి. ఆ, అయినా ఈ కాలం చదువుకున్న ఆడపిల్లలతో మాట్లాడటం చాలా కష్టం. చుట్టుపక్కల శిరీషుకున్న ఇమేజ్ మనకి చాలా మంచి అయింది ఈశ్వరా. నేను అడగకముందే పార్టీ హైకమాండ్ సర్వే చేయించి నీకే ఫేవర్గా ఉండడం వల్ల టికెట్ ఇచ్చింది. అనేవాళ్ళు ఎక్కడ? బయటికి వెళ్ళారమ్మా. ఓ, బయటికి వెళ్ళారా? రవిని పిలువు. అలాగే. మేడం. రవి, రా రా రా, కూర్చో. పర్లేదు మేడం. మేడం ఏంటి? శిరీషానే పిలవచ్చుగా. అది కాదండి, ఎవరైనా కూర్చో. చూస్తే. కూర్చోవయ్యా. ఇది ఆఫీస్ కాదు రవి, మా ఇల్లు. వడ్డించు. సరే అమ్మా. రవి, అడవిలో నక్సల్స్ ఎక్కడుంటారో తెలుసా నీకు? ఏంటి శిరీష? అడవిలో నక్సల్స్ ఎక్కడుంటారో తెలుసా నీకు? ఎందుకు శిరీష గారు? తెలుసా తెలీదా? నాకెలా తెలుస్తుందండి? చూచాయిగా ఆయన తెలీదా? సరే, ఎక్కడుంటారో నాకు ఐడియా ఉంది. సాయంత్రం ఇద్దరం కలిసి వెళ్దాం. అది కాదండి. నువ్వు వస్తున్నావు అంతే. జరగండి, జరగండి. ఎలా జరిగింది? రైలు కింద తలపెట్టాడు మేడం. సూసైడ్ కేసు. ఎవరు చెప్పారు? పబ్లిక్. మీరేమనుకుంటున్నారు? నేను అదే అనుకుంటున్నాను. నిన్నటి నుంచి ఈ రూట్ లో రైలు రోకో జరుగుతుంది. రైలు రోకో జరుగుతుండగా ఈ రూట్ లో ట్రైన్లు వస్తాయా? రావు మేడం. ట్రైన్ రానప్పుడు సూసైడ్ చేసుకునే అవకాశం ఉందా? లేదు మేడం. మరి సూసైడ్ అని మీరు ఎలా కన్ఫర్మ్ చేశారు? చేతిలో లాఠీ ఉంటే సరిపోదు, తల్లో బ్రెయిన్ ఉండాలి. ముందు బాడీని పోస్ట్ మార్టానికి పంపించండి. ఎస్ మేడం. మర్డర్ ఏ టైం జరిగి ఉండొచ్చు? నిన్న ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగి ఉండొచ్చు మేడం. ఫింగర్ ప్రింట్ రిపోర్ట్స్ ఏమైనా వచ్చాయా? ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వస్తే కానీ తెలియదు మేడం. నమస్తే అమ్మా. నా పేరు సాంబవి. మీ ఆయన కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చాను.
మీరు నాకు సహకరించాలి. ఆయన నొసటి మధ్య సింధూరం ఉంది. నేను ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాడమ్మా. ఆయన ఒక్కరే కాదు, ఇద్దరం కలిసి వెళ్ళావు. హలో, గుడ్ మార్నింగ్ సార్. అరగంట తర్వాత వాళ్ళ ఇంట్లో సప్లై ఉండదు సార్. వెంటనే వస్తానని చెప్పి వెళ్ళిన ఆయన ఇలా శాశ్వతంగా వెళ్ళిపోతారని నేను అనుకోలేదు. ఒక్కదాన్ని ఇంటికి వచ్చింది నేను ఇలా జీవితాంతం ఒంటరిగా ఉండిపోవాల్సి వస్తుందని నేను ఊహించలేదు. బాధపడకండి, కానీ మీ నాతో ఒకసారి గుడికి రావాలి. అక్కడ ఏమైనా ఎవిడెన్స్ దొరుకుతుందేమో చూద్దాం. అలాగే. గేట్ తాళం తీ. రాత్రి వేసిన తలుపు ఉదయం 5 వరకు తెరవరమ్మా. సరే రండి. చూడండి చూడండి చూడండి. అమాయకురాలైన ఆవిని చంపడానికి నీకు మనసు ఎలా వచ్చింది? నువ్వు మనిషివా పశువా? నీలాంటి వాడిని కోర్టు తీసుకెళ్లి శిక్షించడం కాదు, పబ్లిక్ గా ఉరి తీసి చంపాలి. తీసుకురండి. ఎస్ మేడం. డ్రైవర్ గా నీ ఎక్స్పీరియన్స్ ఎంత ఉండొచ్చు? 20 ఏళ్ళు మేడం. 20 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉండి అంత నిర్లక్ష్యంగా నడిపి యాక్సిడెంట్ చేసావంటే నేను నమ్మను. అప్పుడు నేను తాగున్నానమ్మా. ఏం చేస్తున్నానో తెలియని మైకంలో అలా జరిగిపోయిందమ్మా. ఏయ్! ఎవరో చేసిన తప్పుకి నువ్వు బలిపశువు కావద్దు. వాళ్ళని శిక్ష నుంచి తప్పించడానికి నేరం నీ మీద వేసుకోవద్దు. నేరం రుజువు అవుతే నీకేం శిక్ష పడుతుందో తెలుసా? ఉరి శిక్ష. తప్పు చేశాక శిక్ష తప్పదుగా మేడం. అవును, తప్పదు. లక్ష్మి, యాండి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? వాట్ హ్యాపెండ్? యాండి బ్రోతల్ కేసు మేడం. నాకేం తెలీదు, నేనే పాపం చేయలేదండి. తప్పు చేస్తూ దొరికిపోయిన ప్రతి వాళ్ళు చెప్పేది ఇదే. రై, ఏం జరిగిందో నువ్వు చెప్పు. బుద్ధిగడి తిని 1000 రూపాయలు ఇచ్చిన ఐటమ్ తేవిని బుక్ చేసుకున్నాను. సడన్ గా రైడింగ్ జరిగింది, ఇద్దరం దొరికిపోయాం. ఇదంతా కట్టు కదా అమ్మా. వీళ్ళ మాటలు నమ్మొద్దమ్మా. నా భార్య నిప్పు ఇట్లాంటి తప్పు పనులు చచ్చినా చేయదు. ఇదంతా కట్టు కదా. రాత్రంతా నీ భార్యతో గడిపిన వీడు చెప్పేది, రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్ గా వీళ్ళిద్దరిని పట్టుకుని ఎస్ఐ చెప్పేది నీ కట్టుకథలా ఉందా? ఖచ్చితంగా ఇది కట్టు కదా. అంటే నేను చెప్పేది కట్టు కదా, వాళ్ళు చెప్పేది కట్టు కదా. నువ్వు చెప్పేది నిజమని ఎలా నమ్మమంటావు? రాత్రంతా నేను నా పిల్ల మా ఇంట్లోనే ఉన్నాం. ఓ, అయితే నిన్న రాత్రి కార్ డ్రైవ్ చేసింది, యాక్సిడెంట్ చేసావని చంపింది నువ్వు కాదన్న మాట. Am I right? చెప్పు, కార్ నడిపింది ఎవరు? ఆ దారుణాన్ని కారణం ఎవరు చెప్పు. ధనరాజు గారి తమ్ముడు బాలరాజేనమ్మా. నేను యాక్సిడెంట్ చేసినట్టు ఒప్పుకుంటే లక్షిస్తామన్నా, లేకపోతే నన్ను నా భార్యను చంపేస్తామని బెదిరించారమ్మా. నీ ప్రాణానికి వచ్చిన భయమేం లేదు. ఇక్కడ చెప్పిందే రేపు కోర్టులో చెప్పాలి. మేడం, వాట్ ఇస్ దిస్? ఇది ఆపరేషన్ థియేటర్, లోపల రాకూడదు. మీరు జులుం చేయడానికి ఇది పోలీస్ స్టేషన్ కాదు, హాస్పిటల్. డోంట్ డిస్టర్బ్. ఇతనికి హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, బ్రెయిన్ ప్రాబ్లం, నర్వస్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నవాడు బ్రతకడం కంటే చావడం బెటరు. రై, లేరా లేరా లే. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? Shut up! చావు బతుకులో ఉన్న పేషెంట్ ని కాపాడే డాక్టర్ ని చూశాను, కానీ క్రిమినల్ కాపలా కాసే డాక్టర్ ని మిమ్మల్ని చూస్తున్నాను. ఛీ! ఎరా, నీ గుండె నొప్ప, కిడ్నీ ప్రాబ్లమ్, లివర్ ప్రాబ్లం రా. రేయ్, నీలాంటి బయట ఉంటే లా అండ్ ఆర్డర్ కే ప్రాబ్లం. నీలాంటి పర్మనెంట్ గా బొక్కలు ఉండడం బెటర్. ఆ డ్రైవర్ గాడు నిజం చెప్తే మా తమ్ముడికి శిక్ష ఖాయం. మామూలు శిక్ష కాదండి, ఉరి శిక్ష. హిందీ మే फांसी का सजा बोलते हैं. అవును, వాడిని స్టేషన్ లోనే లేపేస్తే అదంత ఈజీ కాదు. నైట్ అంతా శాంభవి వాడే కాపలా ఉంటుంది.
అయితే ఇప్పుడెలా? రేపొద్దున శాంభవి ఇంటికెళ్ళి కోర్టుకెళ్ళే గ్యాప్లో మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాడిని లేపేయండి. ఓకే అన్నా. త్వరగా డ్రైవర్ తీసుకురావయ్యా, కోర్టు టైం అవుతుంది. ఎస్ సార్. పదమంటుంటే నేను రాను. నేను మాత్రం కోర్టుకు రాను. ఒకవేళ మీరు నన్ను బలవంతంగా తీసుకెళ్ళినా బండి తోలేని ధనరాజు తమ్ముడు అని చెప్పను. నేను తోలేనని ఒప్పుకుంటాను. నిన్న మేడం అడిగితే సాక్ష్యం చెప్తా అన్నావు. చెబితే వాళ్ళు నన్ను చంపేస్తారు. చెప్పకపోతే నేను చంపుతా. చెప్తావా లేదా? నేను చెప్పను. చెప్తావా లేదా? చెప్తావా లేదా? చెప్తావా లేదా? ఎలా ఉన్నాడు? దెబ్బ తగలరాని చోట తగిలినట్టుంది సార్. చనిపోయాడు. చచ్చిపోయాడా? అవును సార్. అన్నా, సిఐ డ్రైవర్ గారిని కోర్టులో సాక్ష్యం చెప్పమని కొడితే వాడు చచ్చాడు. అలాగే అన్నా. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? ఎవరు మీరు? వీళ్ళంతా ఈ కేసుకు సంబంధించిన వాళ్ళే యువరానర్. అవును సార్, ముద్దాయిగా బోన్లో నిలబడ్డది మా తమ్ముడే. కానీ ఇప్పుడు నిలబడాల్సింది వాడు కాదు, ఈ ఏసీపీ శాంభవి. ఏమైంది? ఎలా జరిగింది? ఐఎమ్ సారీ మేడం, అనుకోకుండా జరిగిపోయింది. ఏమిటి మీరు అనేది? నిజం సార్, కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాల్సిన మా వాడిని కాటికెళ్ళేలా చేసింది ఈ ఏసీపీ. మీరేమైనా చెప్పదలుచుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి. పోలీసు మామూలు ఇవ్వడం లేదన్న కోపంతో నీతిగా వ్యాపారాలు చేసుకునే మా మీద ఈ ఏసీపీ ఎప్పటి నుంచో కక్ష కట్టింది సార్. యాక్సిడెంట్ చేసిన మా డ్రైవరు తప్పు చేసింది తానేని ఒప్పుకొని లొంగిపోయినా వినకుండా మా అన్నయ్యని ఎలాగైనా ఈ కేసులో ఇరికించాలని చూస్తుంది సార్. యాక్సిడెంట్ చేసింది మా తమ్ముడేనని కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పమని మా డ్రైవర్ ను కోరింది. విశ్వాసపాత్రుడైన వాడు చెప్పనన్నందుకు లాఠీలతో కొట్టించి చంపించింది. యువరానర్, అతను చెప్పేది పచ్చి నిజం. పోలీసుల దౌర్జన్యానికి, అరాచకానికి ఈ లాకప్ డెత్ నిలువుటద్దం లాంటిది. ఇలాంటి సంఘటన మళ్లీ మళ్లీ రిపీట్ కాకుండా ఉండాలంటే ఈ డ్రైవర్ సావుకు కారణమైన ఏసీపీ శాంభవిని, ఆ స్టేషన్ సిఐని సస్పెండ్ చేసి కఠినంగా శిక్షించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఏసీపీ గారు, వాట్ ఈజ్ యువర్ ఎక్స్ప్లెనేషన్? విజిలెన్స్ ఆఫీసర్ భార్యను చంపింది బాలరాజే అని చెప్పడానికి ఈ డ్రైవరే సాక్ష్యం. ఆ డ్రైవర్ ఇప్పుడు శవంగా మారాడు కదా, సాక్ష్యం ఎలా చెప్తాడు? ఈవిడకు మెంటలెక్కింది సార్. చచ్చాడు అనుకున్న డ్రైవరు బతికి లేచినందుకు షాక్ అయినట్టున్నారు. మీ మొహాల మీద నీళ్లు కొట్టించాలా లేక మిమ్మల్ని కూడా జైల్లో పెట్టించాలా? మిసెస్ శాంభవి, ఏమిటిదంతా? 1 minute యువర్ ఆనర్. ఇన్స్పెక్టర్, జరిగింది చెప్పండి. ఎస్ మేడం. యువర్ ఆనర్, డ్రైవర్ ను కోర్టుకు తీసుకొస్తుంటే వీళ్ళందరూ అతని చంపాలని కోర్టు బయట కాపు కాశారు. అది పసిగట్టి నేను మేడం గారికి ఫోన్ చేశాను. మేడం గారు ఈ డ్రామా అంతా ఆడమని ప్లాన్ చేశారు యువర్ ఆనర్. లేకపోతే వీళ్ళు నన్ను నిలువునా చంపేసే వాళ్ళయ్యా. ఆఫీసర్ భార్యని యాక్సిడెంట్ చేసి చంపేసింది ఈ బాలరాజే. వీడు చెప్పేది అబద్ధం సార్. యువర్ ఆనర్, నిజాలు తేల్చాల్సింది న్యాయస్థానం. విజిలెన్స్ ఆఫీసర్ భార్య ప్రాణాలు తీసిన ఇతన్ని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. డ్రైవర్ కనకారావు సాక్ష్యాన్ని ఆధారంగా చేసుకుని విజిలెన్స్ ఆఫీసర్ భార్యను చంపింది బాలరాజనేని కోర్టు వారు నమ్ముతూ సెక్షన్ 302 ప్రకారం నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. శ్రీరామగిరి గ్రామ అడవుల్లో జరిగిన కోంబింగ్ ఆపరేషన్ లో దొరికిన నక్సల్స్ ని రిమాండ్ కు తరలిస్తున్నామని ఎస్ఐ పళనియప్పన్ తెలిపారు. మిగిలిన నక్సల్స్ ని కూడా త్వరలోనే పట్టుకుంటామని, అక్కడ సింగన దళమే లేకుండా చేస్తామని చెప్పారు. ఇంకొన్ని రోజుల్లోనే శ్రీరామగిరిలో నక్సలైట్ అనే లేకుండా చేస్తాను. లాల్ సలాం కామ్రేడ్. లాల్ సలాం. న్యూ రిక్రూట్మెంట్ కోసం కుర్రాళ్ళు వచ్చారు. పిలు. రండి. ఏం చదువుకున్నావు? ఎంఎస్సీ కెమిస్ట్రీ.
MSc Physics. హలో బాబాయ్ నేను అమ్మా శిరీష, ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు అమ్మా? నేను బాగున్నాను బాబాయ్. నేను ఎలక్షన్లో పోటీ చేద్దాం అనుకుంటున్నాను. హా, చాలా మంచి మాట చెప్పావమ్మా. బట్ వన్ కండిషన్. ఏంటమ్మా? అది నేను మిమ్మల్ని పర్సనల్గా కలిసి చెప్తాను. సరేరా, రేపు ఇంటికి రా, మాట్లాడుకుందాం. సరే బాబాయ్. ఏమైంది నీకు? ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఎలక్షన్స్ అంటున్నావు? తప్పదు స్వప్న. రవి కోసం ఇది చెయ్యాలి. ఈ ఎన్కౌంటర్ ఆపకపోతే రవికి ప్రమాదం. నేను ఎలక్షన్స్లో నిలబడతానంటే వాళ్ళు ఎన్కౌంటర్స్ ఖచ్చితంగా ఆపుతారు. అదెలా? నేను తప్ప వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఉండుంటే ఇప్పటికే ఎలక్షన్స్ జరుగుండేవి. రేపు బాబాయ్ని కలుస్తాను. స్వామి, రవి దగ్గరికి పోని. అలాగే. రవి, రవి, రవి. రవణ లేడు మేడం. రవి ఎక్కడా? రవణను కలవక చాలా రోజులైంది. రవి నువ్వు కలిస్తే ఇదివ్వు. సరే మేడం. వద్దమ్మా. రామా శిరీష, రా. ఎలా ఉన్నావు? బాగున్నాను బాబాయ్. దా కూర్చో. ఏంటి ఏదో మాట్లాడాలన్నావు? బాబాయ్, మీరు చెప్పినట్టే చేస్తాను. కానీ ఎవరి వైపు నుంచి జరిగినా హింస మంచిది కాదు. మీరుండి కూడా ఇలా జరగడం ఏం బాలేదు. ఇప్పుడు జరుగుతున్నది కొన్ని రోజులు ఆపించండి. ఏది జరిగినా యాజ్ పర్ లా జరగాలి. ఏ సార్. అర్జెంటుగా పళ్ళని రమ్మను. సరే సార్. కారంతో కడుపు నింపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మనం ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఈ ఆపరేషన్ సక్సెస్ కావాలి కామ్రేడ్. అలాగే కామ్రేడ్. నమస్కారం సార్. పళ్ళని పిలిచారంట? అది ఇప్పుడు జరిగే ఎన్కౌంటర్స్ అన్ని కొంతకాలం ఆపండి సార్. ఓకే సార్. మా శిరీష, ఈయన పళ్ళని కొత్త ఎస్ఐ. నమస్తే మేడం. నమస్తే. పళ్ళని సార్. అమ్మాయి ఎలక్షన్ నిలబడుతుంది. టైట్ సెక్యూరిటీ ఇవ్వండి. జాగ్రత్త సార్. ఏం జరిగిందో నీదే బాధ్యత. అలాగే సార్. టైం అవుతుంది. వెళ్దాం పద. మేడం, మీరు మన ఊరికి వస్తే నేను సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాను. పళ్ళని సార్. ఎలక్షన్స్ అయ్యేంతవరకే. సరే. ఎస్పీ గారితో నేను మాడతా. అలాగే. వస్తానమ్మా. సరే బాబు. జాగ్రత్త. మేడం పదండి. రండి మేడం, కూర్చోండి. పదవీరా స్వామి. ఏమైందిరా? రోడ్డు పని జరుగుతుంది సార్. ఇటు పోనీ. అరే బండాపు సార్. ఎందుకో? మేడం గారు కారు ఆగినట్టుంది సార్. ఏమైంది స్వామి? ఏమోనమ్మా తెలియట్లేదు. దిగి చూస్తా. అమ్మా, ఫ్యాన్ బెల్ట్ దిగిపోయిందమ్మా. ఏమైనాది? బెల్ట్ తెగిపోయింది సార్. శిరీష గారు, ఇప్పటికే లేట్ అయిపోయినది. మనం జీప్లో పోదాం రండి.
15 నిమిషాల్లో మీరు గుడ్ న్యూస్ వినబోతున్నారు కామ్రేడ్. రవి వెళ్ళి చూడు. శిరీష ఏంటి అందులో?